బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం. మాఘపురాణం 10వ అధ్యాయంలోకి వచ్చాం. 10వ రోజు కథ ఏం చెప్తున్నారంటే, దిలీప మహారాజుకి వశిష్ఠ మహర్షి ఇలా చెప్తున్నారు. పువ్వు వికసించగానే పరిమళిస్తుంది, పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని చెప్తాం కదా. ఒకళ్ళు నేర్పక్కర్లే దానంతటా దానికి తెలుసు, అది అలాగే ఉంటుంది. అట్లా కొంతమంది సహజ సిద్ధంగానే భగవద్భక్తితోటి పుడతారు. ప్రహ్లాదుడి కథ చెప్పుకుంటూ ఉంటాం మనం. పువ్వు పుట్టంగానే పరిమళించినట్టు ఆయనకి పుట్టుకతోటే భక్తి వచ్చిందని. అట్లా మృగశృంగుడు అనే ఒక మహర్షిని గురించి చెప్తున్నారనమాట. పుట్టినప్పటి నుంచి హరినామస్మరణే అతని నైజంగా ఉండేదట. ఈయన 5 సంవత్సరాలు నిండాక గురుకులంలో వేశారు. చాలా శ్రద్ధగా చదువుకున్నాడు. తర్వాత విద్యలు పూర్తయ్యాక వాళ్ళ అమ్మా నాన్న ఆజ్ఞతోటి ఆయన, అంటే వాళ్ళ అనుమతి తీసుకుని దేశాటం చేశాడు. ఈ పుణ్యనదుల్లో స్నానం చేసి మాఘమాస ఫలితాన్ని పొంది అన్ని చోట్ల నదీ స్నానాలు అవి చేసి కొంతకాలం దేశాటం చేసి లోకజ్ఞానాన్ని గడించుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. వాళ్ళు ఏం చేశారు, అమ్మా నాన్న ఒక కన్యను చూసి వివాహం జరుపుదామని అనుకున్నారు. ఈయన సుశీల అని ఒక కన్యను వరించాడు. ఆ కన్యనిచ్చి పెళ్లి చేసేసారు. ఈ పెళ్లి చేసేసరికల్లా ఈ సుశీలకి చిన్నప్పటి నుంచి 2 స్నేహితురాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ ఏమన్నారంటే, నువ్వు సుశీలను వివాహం చేసుకున్నావు, అలాగే మమ్మల్ని కూడా పెళ్లి చేసుకో, మేము సుశీలను విడిచిపెట్టి ఉండలేము, నువ్వు ఆమెను పెళ్లి చేసుకున్నావు, మమ్మల్ని కూడా చేసుకోమన్నారట. ఈయన ఆశ్చర్యపోయాడు. ఎట్లా సంభవం, ఒకడికి ఒక భార్య, 3 యువతుల్ని ఒకడే ఎట్లా వివాహం చేసుకుంటాడంటే వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళేమంటారంటే, మన దశరథ మహారాజుకి 3 భార్యలు, శ్రీకృష్ణుడికి అష్టమహిషులు ఉన్నారు, అదేవిధంగా పరమేశ్వరుడికి గంగా గౌరి 2 ఉన్నారు కదా, అలాగే మా 2ని కూడా నువ్వు పెళ్లి చేసుకోమని చాలా బలవంత పెట్టారు. పెట్టేసరికల్లా ఈ వివాహం వేడుకలు చూడడానికి వచ్చిన మునీశ్వరులను కూడా, అయ్యా అట్లా కాదు, కన్యలు తమంతట తమ వలసే వాళ్ళ కోరిక తీర్చాలి, వీళ్ళు ఇతరత్ర కోరిక ఏం కోరట్లేదు, వివాహం చేసుకోమనే కదా అంటున్నారు, కన్య నన్ను వివాహం చేసుకోని అడిగితే తప్పకుండా యోగ్యుడైన వరుడు వివాహం చేసుకోవాలి నాయన, కాబట్టి నీకేమీ ఇబ్బంది లేదు, ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి అని ఆ అమ్మాయిలిద్దరిని కూడా పెళ్లి చేసుకోమని ఎంకరేజ్ చేశారు. సరే, ఇదేదో బాగుంది కదా, ఒక పెళ్లి చేసుకుంటే ఇంకో 2 అమ్మాయిలు కూడా వివాహం చేసుకున్నారు. అయితే 3 భార్యల్ని ఆయన ఎలా మేనేజ్ చేస్తాడో కథలో చెప్పబడలేదు. మరి అక్కడి నుంచి ఆ పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడు దిలీప మహారాజు అడుగుతున్నాడు అనమాట, వివాహాలు ఎన్ని రకాలు అసలు? ఇప్పుడు ఒక పెళ్లి చేసుకుంటున్నాడు ఒక కన్యని, ఇంకో 2 కన్యలను కూడా చేసుకున్నారు, ఇలా వివాహాలు జరుగుతాయని పెద్దవాళ్ళంతా చెప్పారంటున్నారు. అసలు వివాహాలు ఎన్ని రకాలు? ఈ సందర్భంగా ఈ విషయం మనం తెలుసుకుంటున్నాం అనమాట. మొదటిది బ్రాహ్మమట. ఏమిటి? బ్రాహ్మణ కన్యను బాగా శృంగారించి, అంటే చక్కగా అలంకరించి వరుని పిలిచి చేసే వివాహాన్ని బ్రాహ్మము అంటారు. తర్వాతది దైవం. యజ్ఞం చేసేవాడికి యజ్ఞమును చేయుటకు వధువునివ్వటం అనేది దైవం అని పేరట. అది ఈ కాలంలో జరిగేది కాదు. తర్వాతది ఆర్షము. పెళ్లి కుమారుడి నుంచి 2 గోవుల్ని పుచ్చుకుని, అంటే కన్యాశుల్కం లాగా అనమాట, 2 గోవుల్ని పుచ్చుకుని అతనికి పెళ్లి కూతురునిచ్చి పెళ్లి చేస్తే కనుక, ఓ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే దాన్ని ఆర్షము అంటారట. తర్వాతది ప్రాజాపత్యం. ధర్మం కోసం దంపతులు కట్టుబడి ఉండుడని దీవించి చేయు వివాహాన్ని ప్రాజాపత్యం అంటారట. తర్వాతది ఆసురము. డబ్బు పుచ్చుకొని కన్యనిచ్చి వివాహం చేయటం. అంటే ఇందాకటి కన్యాశుల్కము 2 ఆవులే కదా, ఆవుల్ని శుల్కంగా భావించకూడదు. డబ్బు తీసుకుని, అంటే కన్యని అమ్మడాన్ని ఆసురీ వివాహం అంటారు. ఇదివరకు కాలంలో మన దేశంలో కన్యాశుల్కం నడుస్తుండేది కదా, అది ఆసురీ వివాహం అంటారు. తర్వాతది గాంధర్వ వివాహం. ఒకరినొకరు ప్రేమించుకుని వాళ్ళంతట వాళ్ళు చేసుకునే పెళ్లిని గాంధర్వ వివాహం అంటారు. పూర్వకాలంలో గాంధర్వ వివాహాలు విపరీతంగా జరిగేవండి. శకుంతల దుష్యంతుల కథ మనం వింటాం, అది గాంధర్వ వివాహమే. వాళ్ళంతట వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు ఒడంబడి వివాహం చేసుకోవచ్చు, అందులో తప్పు ఉండేది కాదు. అప్పటి కాలంలో అది నడిచేదన్నమాట. తర్వాతది రాక్షస వివాహం. ఏమిటి రాక్షస వివాహం? వరుడు కన్యని బలాత్కారం చేసి వివాహం చేసి బలవంతంగా పెళ్లి చేసేసుకోవడం, ఎత్తుపోయి పెళ్లి చేసుకోవడం అనమాట రాక్షస వివాహం. 8వది పైశాచి వివాహం అంట. పైశాచికం. మోసగించి, అంటే మాయ మాటలు చెప్పి నా దగ్గర అది ఉంది ఇది ఉంది, నా దగ్గర ఏదో సూపర్గా ఉందని అమ్మాయిని నమ్మించి పెళ్లి చేసుకోవడం. తీరా పెళ్లి చేసుకున్నాక అక్కడ ఏమీ లేదనుకోండి, దాన్ని పైశాచికి వివాహం అంటారట. ఈ 8 వివాహ సంబంధమైన పేర్లు కాబట్టి వాటి ధర్మాలు ఏంటంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క ధర్మం నడుస్తుందండి. మంచి నడవడికతోటి ఇహము పరము సాధించాలని, ఈ గృహస్థాశ్రమాన్ని సజావుగా ముందుకు తీసుకెళ్లాలని భావించి ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటూ భార్యాభర్త అనుకూలంగా నడుచుకోవటం,
ఉన్నంతలో తృప్తిగా ఉండటం, దైవభక్తితోటి ఉండటం, అతిథి సత్కారాలు, మన ఇంటికి వచ్చిన వాడిని బాగా చూసుకోవటం మొదలైన సద్గుణాలతో నడుచుకునే వాళ్ళే ఉత్తమ గృహస్థులు అని చెప్పబడతారు. వీళ్ళు చక్కగా అంటే పూజా పునస్కారం చేసుకుంటారు, పర్వదినాల్లో ఉపవాసాలు ఉంటారు, ఆ పర్వదినాల్లో నదీ స్నానం చెప్పబడిన దినాల్లో చక్కగా నదీ స్నానాలు చేస్తారు భార్య సమేతంగా. ఇలాంటి వాళ్ళకి చక్కటిగా సంతానం కలుగుతుంది, ఉత్తమమైన జీవనం దొరుకుతుంది. కాబట్టి ఉత్తమమైన జీవనగతుల కోసము, తర్వాత సంసార అభివృద్ధి కోసం అంటే పుత్రపౌత్ర అభివృద్ధి కోసము మంచి నడవడిక కలిగి ఉండాలి ఏ వివాహం చేసుకున్నప్పటికీను. అయితే వాటి వల్ల వచ్చే చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. ఇది మగవాళ్ళకి గృహస్థాశ్రమ లక్షణాలు అనమాట ఇవి. స్త్రీలకు ఏమిటంటే ప్రత్యేకంగా భర్తతోటి అన్యోన్యాన్ని ఆయనతోటి కలిసి ఉండటము, ఆయన్ని మెప్పించి ఒప్పించటము, అతనికి అనుకూలంగా నడుచుకోవటము. ఆయన గంగానది స్నానం చేద్దాన్ని నాకు చలేస్తోంది అని అనుకుంటా గట్టు మీద కూర్చుని ఓ చెంబుతో పోసుకుంటాను అని బతులాడుకుని ఆ స్నానమైనా చేయటం అనమాట. చెప్పిన విధంగా వ్యవహరించడం. ఒకవేళ చెప్పిన విధానం నీకు సరైనదిగా తోచకపోతే అతనిని ఒప్పించి మానటం. నేను చచ్చినా చేయను అని అనకుండా దాన్ని పతివ్రత లక్షణంగా చెప్తున్నారు. మంచి సలహాలు ఇవ్వాలి, పనిపాటల్లో సేవకురాలుగా వ్యవహరించాలి. మనం చెప్తాం కదా, భార్య కార్యేషు దాసి కరణేషు మంత్రి, ఆ శ్లోకమే చెప్తున్నారు. భోజనం వద్ద తల్లి చూసుకున్నట్టుగా చక్కగా రుచికరంగా భర్తలకు వండి పెట్టాలి. అన్ని విధాలా భర్తని సంతోషంగా ఉంచిన స్త్రీది పతివ్రత ధర్మంగా చెప్పబడుతోంది అని చెప్పారనమాట. ఇంకా చాలా చాలా చిన్న చిన్న విషయాలు చెప్పారండి. అవన్నీ పెద్దగా మనం ఈ రోజుల్లో పాటించేవేమీ కాదు అని ఓర్పుగా ఉండాలి. స్త్రీలు స్థిమితంగా ఓర్పుగా జాగ్రత్తగా నడిచిన సంసారము చక్కగా ముందుకెళ్తుంది. అప్పుడు ఇప్పుడు కూడాను పిల్లలు అక్కడ కలిగినటువంటి సంతానము, తర్వాత రాబోయే పుట్టబోయే సంతానము అన్నీ కూడా సజావుగా వెళ్తాయి. ఏదో శాస్త్రం ప్రకారం అని చెప్పకపోయినా మనం హాయిగా ఉండాలి కదా. మనం సుఖంగా ఉండటానికి వెసులుబాటైన విధానం, పోట్లాడుకోకుండా ఉండటం, కలహాలకు దారితీసే రకంగా ఉండకపోవటం, తెగతంపులు చేయకపోవటం, భార్యాభర్తల మధ్యలోకి ఇతరులని రానివ్వకూడదు. ఇలాంటి జాగ్రత్తలు ఎప్పుడూ అవసరమే. పాతకాలపు పతివ్రత ధర్మాలు పాటించకపోయినా ఇప్పుడు కూడా నొప్పింపక తానవక ఉండటమే మంచిది ఎవరికైనా సరే. అయితే ఇలాంటి మంచి లక్షణాలు కలిగి ఉన్న భార్యలు, ఈ లక్షణాలన్నీ ఈ స్త్రీలు, ఈ ముగ్గురు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు కదా మృగశృంగుడిని, చక్కగా మర్యాదగా చాలా బుద్ధిగా పద్ధతిగా ఉండేవాళ్ళు. అయితే కొంతకాలం తర్వాత ఈయన మొదట పెళ్లి చేసుకున్న సుశీల గర్భవతి అయిందట. ఆమెకి మృకండు అనే ఒక కుమారుడు కలిగాడు. ఈ మృకండు చక్కగా ఉత్తమ గుణాలు కలిగి ఎంతో బాగా మాట వినేవాడు. మిగిలిన వాళ్ళిద్దరికీ తర్వాత కలిగిన సంతానం, మొదట కలిగిన సంతానం మృకండుడే. ముగ్గురు తల్లుడు కలిసి ఎంతో చక్కగా శ్రద్ధగా ప్రేమగా పెంచారట. పెద్దల ఎడల, బంధుజనుల ఎడల, పెద్దల ఎడల అమిత భక్తి కలిగి బుద్ధిమంతుడుగా ఉండేవాడనమాట. ఆ తర్వాత యుక్త వయసు వచ్చాక అంటే కొంత వయసు వచ్చాక 8 సంవత్సరాలు వచ్చాక గురువు దగ్గరికి పంపిస్తారు కదా, అక్కడికి పంపించి చక్కగా చదువు చెప్పించారు. ఆ తర్వాత తల్లిదండ్రుల దగ్గరికి వచ్చారు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే మరుద్వతి అనే ఒక కన్యతోటి ఇతనికి వివాహం చేశారు. ఈ మృగశృంగుడు తాలూకు మిగిలిన భార్యలకు కూడా కుమారులు జన్మించారు. వాళ్ళకు కూడా ఇలాగే విద్యాబుద్ధులు చెప్పించి తర్వాత వలసిన సంబంధాలు చూసి చక్కగా పెళ్లిళ్ళు చేశారు. కుటుంబం అంతా వీళ్ళంతా ఏం చేసేవాళ్ళు, మాఘమాసంలో స్నానాలు, జపాలు, దాన ధర్మాలు మరింత నిష్టగా ఎంతో చక్కగా చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. తాము ఆర్జించుకున్న ఈ మాఘమాస వ్రత ఫలితం వల్ల సంసారంలో ఏమి ఇబ్బందిగా ఉండేది కాదు. క్రమంగా ఈ మృగశృంగుడికి మనవలు కూడా కలిగారు. అన్నీ బాగానే ఉండేవి. కానీ ఆయన ఏం చేశాడు, చివరికి నేను వెళ్ళి నా తపస్సు చేసుకుంటానని వానప్రస్థాశ్రమం స్వీకరించి తన 3 భార్యలతోటి వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు మన కథ ఏంటంటే, ఈయనకు మొట్టమొదటి పుట్టిన కుమారుడైనటువంటి మృకండ మహర్షి గురించిన కథ మనం చెప్పుకుంటున్నాం. ఈ మృగశృంగుడు వెళ్ళిపోయాక ఈ మృకండ మహర్షి ఈ సంసారం అంతా తన తమ్ముళ్ళని, వాళ్ళని, పిల్లల్ని అందరినీ ఆయనే చూసుకునేవాడు. అయితే ఈయనకి గృహంలో అశాంతి లేదు, కానీ మనసులో ఒక విచారం ఉండేది. ఆయనని మరుద్వతికి ఇచ్చి వివాహం చేశారని చెప్పాం కదా, చాలా కాలం ఆయనకి సంతానం కలగల. తమ్ముళ్ళకి పిల్లలు పుట్టారు కానీ ఈయనకి సంతానం కలగలేదు. అయితే ఏమైంది, ఒకరోజు ఆలోచించుకున్నట్ట, కాశీ మహాపుణ్యక్షేత్రము సాంబశివునికి ప్రత్యక్ష నిలయం. అలాంటి వారణాసిని చూసినంత మాత్రం చేతే సకల పాపాలు పోతాయి. కాబట్టి ఆ ప్రతి వాళ్ళు ఏం చేస్తారు, కాశీ విశ్వనాథుని దర్శించి, అంటే ఈ మాఘమాస వ్రతము, కార్తీక మాస వ్రతము చేయటం వల్ల మిగిలిన ఇబ్బందులు లేకపోయినా ఏవో కొన్ని కర్మ పరిపక్వత అవ్వాలి కదా. మన కర్మ దుర్విపాకాన్ని మనం అనుభవించాల్సే వస్తుంది. ఆ ప్రత్యేకమైన కారణాలని, ప్రత్యేకమైన ఇబ్బందులను పోగొట్టుకోవడానికి కాశీ విశ్వనాథుని దర్శనం చేస్తారు. కాబట్టి నేను కూడా కుటుంబ సమేతంగా కాశీ విశ్వనాథ స్వామిని దర్శించి సంతానాన్ని పొందుతానని భావించి కుటుంబంతో సహా ప్రయాణమై కాశీ నగరానికి బయలుదేరాడట.
అయితే మార్గ మధ్యంలో ఎన్నో మృగాలు, క్రూర మృగాలు, క్రిమికీటకతలు, ప్రయాణాలు చాలా కష్టంగా ఉండేవి చూడండి. కుటుంబంతో ప్రయాణం అంటే మరీ కష్టం. అలా మొత్తానికి ఎలాగోలాగా కాశీ పుణ్యక్షేత్రాన్ని చేరాడు. కాశీపట్నాన్ని ఆనుకుని పవిత్ర గంగా నది ప్రశాంతంగా ప్రవహిస్తుంది. ఎంత పెద్దగా ఉంటుందో, కాశీ ఊరు ఎంత ఉంటుందో గంగా నది అంత వెడల్పు ఉంటుందట. అంత పెద్ద నది ప్రవాహం ఉంటుంది పక్కన. అయితే ఈయన ఏం చేశాడు, మృకండు పరివార సహితంగా మణికర్ణికా ఘట్టానికి వెళ్ళి చక్కగా స్నాన విధులు అవి నిర్వహించుకుని విశ్వనాథ మందిరానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి చాలా సంతోషం, ఆనందం వచ్చింది. ఎంత ఆనందమో, ఎంతో సంతోషించాడు. తర్వాత ఏం చేశాడు, కొంతకాలం పాటు ఉండి కుటుంబ సమేతంగా కాశీ విశ్వేశ్వరుని సేవించాడు. ఆయన ఏం చేశాడు, ఒక మృకండేశ్వర మహాలింగం అని, అంటే తన పేరుతోటి ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠ చేశాడనమాట. చేసి భార్య పేరుతోటి దానికి దగ్గరలోనే ఎదురుగుండా ఇంకొక లింగాన్ని ప్రతిష్ఠ చేశాడు. 1 సంవత్సరం పాటు ఆ కాశీక్షేత్రంలోనే ఉండి నిత్యం గంగానది స్నానం చేస్తూ చక్కగా ఈ లింగ పూజని జరుపుకున్నాడు అనమాట. విశ్వేశ్వర సేవ చేసుకున్నాడు. అయితే ఒకనాడు ఇతని మృకండుని 3 తలలు పవిత్ర గంగానదిలో స్నానం చేసి విశ్వేశ్వరుని పూజిస్తుండగా ప్రాణాలు వదిలేశారట. అంటే తండ్రి వెళ్ళాడు వానప్రస్థానికి, తల్లుల్ని ఇతనితో పాటే ఉన్నారు, వాళ్ళు కాశీలోనే మరణించారు. మృకండు చాలా దుఃఖించాడు. కానీ కాశ్యాంతు మరణాన్ని ముక్తి అని చెప్తారు. తల్లులకి ముక్తి వచ్చిందని భావించి వాళ్ళ అపరకర్మలు చేసుకున్నాడు. తర్వాత మాతృణాన్ని తీర్చుకున్నాడు. సంతానం కోసం ఎంత కాలమో కాశీక్షేత్రంలో తపస్సు చేసేట. చివరికి ఎన్నో దాన ధర్మాలు చేయగా 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 చివరికి ఒకనాడు పార్వతీ పరమేశ్వర్లు ప్రత్యక్షమయ్యారట. అయితే వాళ్ళిద్దరికి ఎంత భార్యాభర్త ఎంతో సంతోషించారు. ప్రత్యక్షమైన ఆది దంపతులు ఇద్దరిని చూసి మహానందంతో పరవశులైపోయారట. అప్పుడు నీ భక్తికి ఎంతో సంతోషించా మహర్షి, నీకు కోరిక ఏమిటి, ఏం కావాలో చెప్పమంటే, అమ్మా నాకు సంతానం లేదు, సంతానం కావాలని అడిగాడు. మాకేమిటంటే ఇప్పుడు ఇంత లక్షణమైన భార్య ఉంది, సంతానం లేకపోతే ఏముంది, వంశాభివృద్ధి జరగదు కదా అని అడిగేసరికల్లా ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు, అతని దీనాలాపాలు విన్న పార్వతీ పరమేశ్వర్లు ఏమన్నారంటే, నీ మనోభీష్టం నెరవేరుతుంది, కాకపోతే ఒక్క నియమం ఉంది. ఏమిటి, బతుకున్నంత వరకు వైధవ్యంతో ఉండే పుత్రిక కావాలా, లేక అల్పాయుష్కుడగు పుత్రుడు కావాలా కోరుకో. నీకు సంతానం లెక్క ప్రకారం లేదు, ఇంత తపస్సు చేశావు, నీకు మేము ప్రత్యక్షమయ్యాము, నీకు ఫలితాన్ని ఇస్తాం. సౌభాగ్యం లేని కుమార్తె అంటే వైధవ్యంతో ఎక్కువ కాలం బతుకుండే కూతురా, లేకపోతే బుద్ధిమంతుడు అల్పాయుష్కుడైన కుమారుడు కావాలా అడగమన్నారు. ఈయన బాగా ఆలోచించాడు. అయ్యో ఇంత పరీక్ష పెడుతున్నాడే భగవంతుడు నాకు, ఇంత పరీక్ష, పిల్లవాడు కలుగుతాడు, ఆ పిల్లవాడు ఎక్కువ కాలం బతుకుంటాడు, పోనీ కూతురు కావాలని కోరుకున్నానా, వైధవ్యంతో ఉండే పసుపు కుంకుమం లేని దీనంగా బతికే కూతురుని చూస్తూ బతకాలా నేను అని చాలా ఆలోచించి ఏమన్నాడంటే, అయ్యా నాకు జ్ఞానోదయం, అంటే నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి మీ సేవే చేస్తున్నాను, శివ పూజ చేస్తున్నాను, నాకు ఏం చెప్పాలో తెలియటం లేదు, నువ్వు నన్ను అనుగ్రహిస్తున్నావో ఇంకే పరీక్షిస్తున్నావో తెలియటం లేదని చాలా దుఃఖించి ఆలోచించి చివరికి అయినప్పటికీ అపరిమితమైన బుద్ధిమంతుడైన కుమారుడే కావాలని కోరుకున్నాడట మృకండ మహర్షి. అలాగే జరుగుతుందని త్రిశూలధారి అయిన పరమేశ్వరుడు పార్వతీ సమేతంగా అంతర్ధానం అయిపోయాడు. సరే నీకు కుమారుడు కలుగుతాడని చెప్పారు. అయితే పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఒక శుభముహూర్తంలో మరుద్వతికి ఒక కుమారుడు కలిగాడట. ఈ మృకండుడికి పుత్ర సంతానం కలిగిందని ఎంతమందో ఋషులు మునులు చూడడానికి వచ్చారు. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత ఆయనకి సంతానం కలిగిందనమాట. వ్యాస మహర్షి కూడా వచ్చి పిల్లవాడికి జాతకర్మ స్వయంగా చేసి మార్కండేయుడు అంటే మృకండుని యొక్క కుమారుడు అని చెప్పి మార్కండేయుడు అని పేరు పెట్టి నామకరణం చేశారు. తర్వాత ఓ దిలీప మహారాజా పరమ పూజ్యుడు భాగవతోత్తముడు అయినటువంటి మృకండు పరమేశ్వరుని మెప్పించి వారి దయకు పాత్రుడయ్యి పుత్రుని సంపాదించుకున్నాడు, ఒక కుమారుని కన్నాడు. అతని యొక్క చరిత్రని మళ్ళీ తర్వాత తెలుసుకుందామని చెప్పాడనమాట. దీంతో 10వ అధ్యాయం పూర్తయింది. రేపు 11వ భాగంలో మార్కండేయుని యొక్క చరిత్రను తెలుసుకుందాం. నమస్కారం.